అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చులు తయారుగున్నాయి. చలో సుషేదం పాన్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. అందరు కమిషన్ల సంగతి చెప్తా, బండి సంజయ్ అంటుండు మీడియాతో నీ మాట. గూగుల్ ఆఫీస్ బందు, నల్లుల దెబ్బకే ఈ జంగు. సర్కారిస్తలేదట జీతం, 10 నెలలు దాటుతుందట. ఏంది ఘోరం. పైన పటారం లోన లొట్టపీస్ అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ సర్కార్ ఏలువడి. 1వ తారీఖు రాగానే తక్కువని జీతాలు పడుతున్నాయని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఈ వీళ్ళకి పైసలు ఇవ్వకుండా అరిగోస పెట్టుకుంటున్నాడట. పేరుకు పెద్దరికం, బుద్ధులేమో దరిద్రం అన్నట్టు చేస్తున్నాడట. అదేంటిది ఏం కథ అనేది మీరే చూడండి ఒకసారి. వచ్చిన వాళ్ళు ఇట్లా రానోళ్ళకు అందరికి కలిసి సహకరించాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇంటిరా ఏమన్నా అర్థమైందా? సర్కారుకు నడుపుతున్న కిరాయి బండ్లకు అద్దెలిస్తలేరట. 9-10 నెలల నుంచి బండ్లు పెట్టి నడుపుతున్నా 1 రూపాయి ఇచ్చిన పాపన పోలేదట. మరి అట్లయితే ఇల్లు హాకీలు ఎట్లా గడుస్తుంది? పండుగలకు పబ్బాలకు కడుసులు ఎట్లా తీసుకోవాలి? మంత్రులు ఎమ్మెల్యేలకు వచ్చినట్టు మాకేమైనా కమిషన్లు వస్తాయా? చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా ఇట్లా తిప్పల పెట్టుడు పద్ధతి కాదంటున్నారు. అందుకే చూసుకుంటా కూర్చుంటే ఈ కాంగ్రెస్ సర్కారు ఏండ్లకేండ్లు కడుపులు ఎండినా పైసలు ఇయ్యదు కాబట్టి సర్కారుకు ప్రైవేట్ బండ్లు నడిపేటోళ్ళంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పనిచేద్దాం, దీనికోసం బిల్స్ వచ్చే దీన్ని మళ్ళా బాగా ఎత్తున ధర్నా చేద్దాము, ర్యాలీ చేద్దాము, టైం తీసుకొని అందరినీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఈ రోజు సెక్రటరీ మేము ఉన్నాం, బిల్స్ కోసం అడుగుతున్నాం పోయి చీఫ్ సెక్రటరీ గారిని. అనుమతి ఇవ్వకపోతే మాత్రం రేపు నుండి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బండ్లు పనిచేద్దాం. ఇది అందరికీ డ్రైవర్ మాట్లాడదాం. హాగో అట్లా చేస్తారట. కిరాయికి రమ్మన్న బండ్లకు పైసలు ఇవ్వకుంటే ఇంటి ముంగటి నుంచే ఓడు. అసోంటిది మనం సర్కారుకు నడుపుతున్నాం అనే ఒక్క కారణంతోనే 10 నెలల నుంచి ఓపిక పట్టినాం. ఇంకా ఇవ్వకుండా తిప్పల పెడితే తెలంగాణ మొత్తంలో ఉన్న అన్ని సర్కారుకు పెట్టిన కిరాయి బండ్లను స్టార్ట్ చేయనే వద్దు అన్నట్టు మాట్లాడిండు. మరి దీంతో కాంగ్రెస్ సర్కార్ కిందికి దిగొచ్చి ఇలా కిరాయి పైసలు ఇస్తుందో లేకుంటే ధర్నాలు పోరాటాలు చేయాల్సి వస్తుందో ఏమో. ఏనుగులను తరిమి కొట్టినోడు పీనుగని చూసి దడుచుకొని చచ్చిండు అన్నట్టు అందరికి శకునం చెప్పే బల్లి తను పోయి కుడిదిలో పడ్డది అన్నట్టు దునియా మొత్తానికి ఏం కావాలన్నా ఎతికి పెట్టే గూగుల్ కంపెనోడు చిన్న శ్రీమంతుండే నల్లికి భయపడి ఆఫీస్ కు సెలవు ఇచ్చిండట. కొలువు చేసేటోళ్ళందరినీ ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి మేలు పంపిండట. ఎంత ఘోరమో చూడండి. ఎంత పెద్ద గూగుల్ కంపెనీ, ఏం కథ. గూగుల్ అనే కంపెనీ పని చేయకుంటే ప్రపంచానికి కాలు చేతులు ఆడకుండా అవుతుంది. అసోంటోడు చిన్న నల్లికి భయపడతాడు అంటే ఇచ్చంత్రంగా ఉన్నది కదా ముచ్చట. దునియా మీద ఉన్న సమాచారం మొత్తం వాని సర్చ్ ఇంజన్ నుంచే ఎత్తుక్కోవాలి. ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి, ఏ కీటకం ఇంట్లోకి రాకుండా ఏం చేయాలనేది మొత్తం తెలిసిన గూగుల్ కంపెనీ ఆఫీస్లో నల్లులు ఎక్కువైనాయట. కూసున్నా కునుకు తీసినా కుట్టి కుట్టి చంపుతున్నాయట. ప్రపంచాన్ని పరుగులు పెట్టించే గూగుల్ ఆఫీస్లో నల్లులు రాజ్యమైందట. అందుకే వీటితోని ఏగలం. వాటి సంగతి అటో ఇటో తెలుసుకుందామని నల్లుల తల్లుల నుంచి మొదలు పెడితే పిల్లల దాకా ఒక్కటి కూడా లేకుండా చేయాలని అమెరికా దేశంలో ఉన్న మాన్ హట్టన్ చెల్సీ ఆ గూగుల్ ఆఫీస్ కు సెలవులు ఇచ్చిండ్రట. మళ్ళా సోమవారం నుంచి ఆఫీస్ పనులు ఎప్పటి తిరగానే మొదలైతాయట. కానీ చూడుండ్రి, 1000 యుద్ధాలు గెలిచినోడు మురికి కాళ్ళ పడి చచ్చినట్టు దునియా మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న గూగుల్ నల్లులకు భయపడే చిత్రంగా ఉన్నది కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం పార్టీల ప్రచారం జోరుగా సాగుతున్నది. అందున బీజేపీ ప్రచారం మాత్రం మామూలుగా లేదు. దూకుడు వెంచి దూసుకొని పోతున్నది. సరే, ఎన్నికల ముచ్చట జరిచే పక్కకు పెడితే బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు మన మైక్ టీవీ ముచ్చట్లకు రాక చాలా రోజులు అవుతున్నారు. అక్కడ సార్ ఏదో మాట్లాడుతున్నాడు, ఇందాం పాన్ రూపారి. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయి అని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి
సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. అవు సారు, చాలా రోజులు అవుతున్నది కాంట్రాక్టర్లు ధర్నాలు చేసి ఈ పర్సెంటేజ్ల పరిపాలన గలీజ్గా ఉన్నదని లొల్లి పెట్టి చాలా దినాలు అవుతున్నది. కానీ మీరే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అవును సారు, పర్సెంటేజ్లు తీసుకునే పరిపాలన నడుస్తున్నదని అంటున్నారు, ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. మరి చర్యలు తీసుకోకుండా ఆపుతున్నది ఎవరు సారు? మీ సెంట్రల్ సర్కార్ను. ఉత్తగా ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటా వాటి ఆధారంగా అవినీతి జరిగిందని కమిషన్లు నడుస్తున్నాయని సిబిఐ ఎంక్వైరీ ఈడి దాడిలో చేయాలిగా సారు. ఉత్తగా ఆధారాలు ఉన్నాయని మీడియా ముంగట్టుకొచ్చి చెప్పుడు ఎందుకు సారు? దొరకబట్టి ఒక్కొక్కల భరతం పడితే అన్ని చక్కగా అవుతాయి కదా సారు. మరి అది ఎందుకు చేస్తలేరు సారు? అంటే రేవంత్ రెడ్డితోని లోపటే ఏమన్నా దోస్తాన్ని నడుస్తున్నదా? నడవకుంటే చర్యలు తీసుకోవచ్చు కదా సారు అని అడుగుతున్నారు బండి సంజయ్ సార్ మాటలు విన్న తెలంగాణ పబ్లిక్. మనకు జ్వరాలు వస్తే ఇంట్లో అమ్మాయిలకు చెప్పి పోయి డాక్టర్ను కలిసి పానం ఎట్లా ఎత్తుందో చెప్పి మందు గోళీలు తెచ్చుకుంటాం కదా. ఎవరైనా గంత చేస్తారు పిల్ల. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని చూస్తుర్రా? ఏం లేదులా, ఎవ్వరికి జ్వరం వచ్చినా ఈ మంత్రి మేడంకే చెప్తురాట ఏపీలా. ఎందుకు ఆర్చుకుందాం పాండ్రి. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్ గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి కూడా నాకు తెలియదు. కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరికి బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఆవు మేడం, ఏ మాటకు ఆ మాట మీరు చెప్తుంది ముమ్మాటికి నిజం. ఎంత మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మాత్రాన ఏ ఊళ్ళే ఏ స్కూల్లో పిల్లలకు జ్వరాలు వస్తే మీకు చెప్పుడు అస్సలు కరెక్టే కాదు. మంత్రి అన్నాక పాపం మీకు ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ? మీరు ఎంత బిజీగా ఉంటారు. టూర్లకు పోవాలి, షాపింగ్లు చేయాలి, పెద్ద పెద్దోళ్ళతో లంచ్లు డిన్నర్లకు పోవాలి. వీటికే మీకు టైం సరిపోతులే అని మీరు పరిశాన్ అయితే నడుమిట్లా ఈ పిల్లల జ్వరాలు మీకు తలకాయ నొప్పి మేడం. కాబట్టి ఓ ఏపీ పబ్లిక్, మేడం చాలా బిజీగా ఉంటది. ఊకే మా పిల్లగానికి పానం బాలే అని మేడం దాకా కంప్లైంట్ తీసుకోవకురి. ఏం చేస్తాం చెప్పురి. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఇట్లా మాట్లాడినాక బుద్ధున్నాడు ఎవ్వరు నీ దాకా రాడమ్మా, నీకో దండం తల్లి, నిన్ను గెలిపించుకున్నాం చూడు, కావాల్సిందే మాకిది అని నెత్తి కొట్టుకుంటారు ఏపీ జనాలు. ఇప్పుడు మేడం మాటలు విన్నాక మాట మాట్లాడితే ఈడ్చి కొట్టినట్టే ఉండే బీఆర్ఎస్ పార్టీ లీడర్ గాదరి కిషోర్ తాను మైకు పట్టిందంటే అవతలి పార్టీలకు బ్యాండ్ మోత మోగినట్టే. తెలంగాణ ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద, ఆ పార్టీ లీడర్ల తీరు మీద పంచుల వర్షం కురిపించిండు. చూడుండ్రి ఏ తీరుగా ఆడుకున్నాడు. అన్నా నువ్వు మొదలు పెట్టే. ఇంకో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఎల్లారెడ్డిపేట, మా కాన్స్టిట్యున్సీలో వరదలు వచ్చినాయి, ప్రపంచ బ్యాంకు ఉత్తరం రాసిండు ఆదుకోవాలని చెప్పి. అరే ఏందిరా మీరు ఎమ్మెల్యేలా సర్కసా? ఏంది ఇది? ఎమ్మెల్యే ఎవరికి రాస్తాడు ఉత్తరము? గవర్నమెంట్ అడుగుతావా, నీ ముఖ్యమంత్రిని అడుగుతావా, నీ క్యాబినెట్ మంత్రిని అడుగుతావా మా కాన్స్టిట్యున్సీకి సాయం చేయమని? వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసిండు. వరల్డ్ బ్యాంక్ ఏం సంబంధం నీ కాన్స్టిట్యున్సీలో వరదలు వస్తే? ఇంత చదువుకున్న గొప్పోళ్ళు వీళ్ళు. హాగో అది వాళ్ళకున్న లోక జ్ఞానము. అంత గొప్పలు మన తెలంగాణ నేలుతున్నారు, దాన్ని మనం చూసి తరించిపోతున్నాం. పరమానందయ్య శిష్యులన్నా నయం వీళ్ళకన్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక ఎప్పటికీ కేటీఆర్ ను ఇంగ్లీష్ అక్షరాలు వచ్చినంత మాత్రాన లీడర్ కాదు అట్లా ఇట్లా అని అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఆగో ఆ ముచ్చట యాద్ చేసిండు. ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా బాగా చదువుకున్నామని చెప్పేసి వాళ్ళకు అట్లుంటుంది ఇట్లుంటుంది అని కేటీఆర్ గారి గురించి అంటాడు. అంటే చదువుకోవడం తప్ప? చదువుకోకపోతే గిట్లనే ఉంటుంది. ఉత్తరవునికి రాలని కూడా తెలియదు. ముఖ్యమంత్రికి చదువు రాదు, గుంపు మేస్త్రి పనే. కిందనోడు కూడా గదే పని చేస్తారు, ఇంకేం చేస్తారు పాపం. అంతే కదా, రాజు ఎట్లుంటే రాజ్యం అట్లనే ఉంటది. యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం. ఇక తర్వాత భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మీద పడ్డాడు. నినియాల వాడు మోపాడు మా దగ్గర, మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు. అది మలమే నా దృష్టిలో. ఏ ఊకో ఏ కిషోర్ అన్న, ఎంపీని పట్టుకొని గట్లా అంటవా? ఇంతకు గంత కోపం ఎందుకు వచ్చిందే నీకు కిరణ్ కుమార్ రెడ్డి మీద? నోటికి ఎంత వస్తుంది మాట్లాడు. మీకు ఒక సీట్ రాలేదు, మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి నియోజకవర్గం శాలిగారవరం మండలం. ఈయనకి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలే, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు. వంకాయ గుర్తు వచ్చింది, 100 ఓట్లు వచ్చినాయి. వంకాయ గుర్తు మీద 100 ఓట్లతో వచ్చినోడు వీడు డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నాడు, మా పార్టీ గురించి. అబ్బా
పెంట తోడితే పెంకాసులు ఎన్నో ఎల్లుతాయి. పాత ముచ్చట్లకి ఇప్పుడు ఎందుకు తీయే? కిస్మత్ మంచుకుంటే వంకాయ గుర్తు మీద 100 ఓట్లు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ ఎంపీ అయ్యిండు. రేపు ఏమయ్యేది తెలియదు. ఎవరి కిస్మత్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. జనంత కోపాన్ని కంట్రోల్ ఉంచుకోయే కిషోర్ అన్న అని అంటున్నారట. కిషోర్ కోపం తెలిసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు దగ్గరున్నోని కంటే దూరం నుంచి చూసినోనికే ఏం జరుగుతున్నదో తెలుస్తుంది అన్నట్టు ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జూబ్లీస్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కావచ్చు. కానీ అమెరికా దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రం క్లియర్ కట్ గా ఓడిపోయే ముచ్చట ముందే తెలిసిందట. హాగో గదే ముచ్చట బయట పెట్టిండ్రు. ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ అని పేరుతోని. మనం మంచిగానే ఉన్నదని అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతి పరమైంది. మొత్తం క్యాబినెట్ ను మార్చి కొత్తలను తీసుకుంటే గానీ బాగుపడేటట్టు లేదు. ఏబీవీపీ టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఎంఐఎం బ్యాక్గ్రౌండ్ ఉన్న నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏబీవీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నట్టే లెక్క. అయినా ఓడిపోయే ఛాన్స్లే ఎక్కువని అంటున్నారు. చదువుకున్న పొరగాండ్లకు కొలువులు లేవు. రీజనల్ రింగ్ రోడ్డు పేరుతోని రైతులను భరించని బాధలు పెడుతున్నారు. అందుకే 100 కొద్ది నామినేషన్లు వేసిండ్రు రైతులు. కొండా సురేఖ, రోహిన్ రెడ్డి నడుమ జరిగిన లొల్లి ఈ ఎన్నికల మస్తు దెబ్బతీస్తుంది. వెనక ముందు ఆలోచన లేకుండా హైడ్రా తీసుకొచ్చి బీరసాదల ఇల్లు కూలగొట్టిండ్రు. అయినా వరదలు వచ్చినప్పుడు పట్టణాన్ని ముంచింది. అంటే చేసింది జీరో, కానీ హీరో పనులు చేసినాం అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి మస్తు చెడ్డ పేరు తెచ్చింది. అంతేకాదు కమిషన్ల పరిపాలన అనే పేరు పొందిన మన కాంగ్రెస్ సర్కారు కాబట్టి ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయాలి, లేకుంటే ఆగమయ్యే కథ అయితే అన్నట్టు రాసుకొచ్చిండ్రు. అంటే సొంత పార్టీ అభిమానులకే జూబ్లీస్ ఎన్నికల మీద నమ్మకం లేకుండా పోయింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం అన్నట్టు చెప్పకనే చెప్పిండ్రు. మరి చూడాలి ఎట్లుంటుందో ఎన్నికల రిజల్ట్. చూసారా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి? ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.